హలో ఫ్యామిలీ. నవరాత్రుల్లో రెండో రోజు శ్రీ గాయత్రీదేవికి కట్టె పొంగల్ నైవేద్యంగా పెట్టాను. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. కావలసిన పదార్థాలు: జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కరివేపాకు రెబ్బలు, 3/4 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు బియ్యం. 3/4 కప్పు పెసరపప్పుని ప్యాన్లో దూరగా వేయించుకోవాలి. ఈలోగా 3/4 కప్పు బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఈ వేయించిన పెసరపప్పును కూడా ఈ కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసేసి మరో 2 నిమిషాలు నాననివ్వాలి. ఈలోగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, ఈ కట్టె పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. దాంట్లో ఈ నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక దాంట్లోనే జీలకర్ర, మిరియాలు, కొద్దిగా ఇంగువ, జీడిపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందాక కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ పెసరపప్పు బియ్యం ఒక 2 నిమిషాలు ఈ నేతిలో వేయించుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకుని బాగా కలిపి దీంట్లోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ. దీన్ని మనం పల్లీలు వేయించుకుని పల్లీ చట్నీ చేసుకుని దాంతో తింటే ఆ రుచి అదుర్స్. ప్రసాదం లాగా, టిఫిన్ లాగా ఎలాగైనా ఈ కట్టె పొంగల్ తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్యామిలీ.